హాయ్ ఫ్రెండ్స్, గండికోట ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంటుంది. ఇది మా హోమ్ టౌన్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ బైక్ మీద ప్రొద్దుటూరు వచ్చి ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు మీదుగా ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మైలవరం డ్యామ్ బ్యాక్ వాటర్ అన్నమాట. ఈ మైలవరం డ్యామ్ని పెన్నా నదిపై నిర్మించడం జరిగింది. సో ఈ పెన్నా నది ఒడ్డునే గండికోట మనకు ఉంటుంది. ఇప్పుడు మనం గండికోటకి వచ్చేసాము. గండికోటలో ఉన్నాము. ఇక్కడ మనకు గండికోట సంస్థానం గురించి చాలా సినిమాల్లో చూసాము. ఆ కాలంలో గండికోట రహస్యం అని ఎన్టీ రామారావు మంచి సినిమా తీశారు. గండికోట ఒక చిన్న గిరిదుర్గం. ఇక్కడ ఫస్ట్ మనకు 13వ శతాబ్దంలో దీని చరిత్ర మొదలవుతుంది. అంటే ఇక్కడ శాసనాల ద్వారా ఈ కోట చుట్టూ వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్ళు ఉంటుంది. కోట ముఖద్వారానికి ఇది చూస్తున్నారు కదా, ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులు ఉన్నాయి. ఈ కోటను ఎర్రటి నున్నని శానప్రాలతో నిర్మించడం జరిగింది. కొండరాతిపై పునాదులు లేకుండా ఇక్కడ గోడలు నిర్మించారు. ఈ గోడలు మనకు 10 నుండి 13 మీటర్లు ఎత్తు ఉంటాయి. చూస్తున్నారు కదా, గోడ పై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల ఎడల్పుతో బాట ఉంటుంది. ఇక్కడ మనం గండికోట ఊరిలోకి ఎంటర్ కాగానే హైదరాబాద్లో చార్మినార్ ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఒక చార్మినార్ ఉంటుంది. సో మీరు చూడవచ్చు చార్మినార్ని. బందీఖానా, జైలు అంట. గండికోటలో ఆనాడు ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనాన్ని చేసినా కాలు చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రలతో చంపేసేవారు. అలాగే పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కుక్కెం గుచ్చి ఏలాడదీసి చంపేసేవారంట. అంత ఘోరంగా ఆ రోజు శిక్షలు ఉండేవి ఇక్కడ. గండికోటలో ఉన్న ఈ మాధవరాయ టెంపుల్ 16వ శతాబ్దానికి చెందినది. మాధవుడు అనగా శ్రీకృష్ణుడికి ఆలయంని అంకితం చేయడం జరిగింది. ఈ ఆలయంని ముస్లింల కాలంలో ఇక్కడ ఉండే ఆలయాలను చాలా వరకు ధ్వంసం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాధవరాయ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఈ టెంపుల్ని మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. ముఖ్యంగా చాలా వరకు అంటే సాహసం, అలాగే స్వామి, అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి విక్రమార్కుడు, ఇలా కొన్ని చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. నాకు కొన్ని గుర్తొచ్చినట్టు చెప్తున్నాను. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది 16 స్తంభాలతో కూడిన ఒక పెద్ద మండపము. చూడవచ్చు మీరు. ఇది అంతా విజయనగర సామ్రాజ్యం యొక్క శిల్ప సౌందర్యాన్ని పోలి ఉంటుంది. సేమ్ అదే ప్యాటర్న్లో కట్టడం జరిగింది. చూస్తూ ఉండొచ్చు మీరు ఇక్కడ. మరొక మండపం దేవుని ప్రాంగణంలోని ఈశాన్య మూలలో ఉంటుంది. ఇది బహుశా 9 గ్రహాలకు నవగ్రహ మండపం. ప్రధాన దేవతకు పండుగ జరుపుకోవడానికి ఉపయోగించబడింది. ఇక్కడే శ్రీకృష్ణుడు వారి
విగ్రహం ఉండేది. మాధవరాయ ఆలయం అంటే మనం శ్రీకృష్ణుడు వారికి నిర్మించబడిన ఆలయం. ఇక్కడ స్వామివారు ఉండేవారు. ముస్లింలు నవాబుల కాలంలో ఈ ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఆ శిథిల శిల్పాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి, చూడొచ్చు. ఇది పూర్తిగా చూస్తున్నారుగా, ఇక్కడంతా విజయనగరం కాలం నాటి శిల్ప కళను పొంది ఉంటుంది. ఇక్కడంతా ఆర్కిటెక్చర్ అంతా విజయనగర కాలంలో ఎలా నిర్మించేవారు రాజులు, సేమ్ ఇక్కడ అదే ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ ప్రధాన ద్వారంతో పాటు చిన్న చిన్న ఇలా ఇరుకైన ద్వారాలు ఒక 3 ఉంటాయి, చూడవచ్చు మీరు. మనం చూస్తున్నది ప్రధాన గోపుర ద్వారం. ఇది తూర్పునకు ఉంటుంది. ఇతర 3 దిశలలో వచ్చేసి ఇరుకైన ప్రవేశాలు ఉంటాయి. అంటే ఇంత విశాలంగా ద్వారం ఉండదు, చాలా ఇరుకైన ద్వారం ఉంటుంది. ఇందాక మీకు చూపించారనుకుంటా, అక్కడ లాక్ చేశారు. ఇప్పుడు మనం ప్రధాన గోపురం ద్వారం కింద ఉన్నాం. ఇది తూర్పునకు ఉంటుంది. సో ఎంట్రన్స్ అక్కడి నుంచి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి రావచ్చు ఎంట్రన్స్. ఇప్పుడు బయట చూడవచ్చు మనం. సో ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడికి ఆలయం దగ్గరికి రావడానికి దారి. మనం ఇందాక సైడ్ నుంచి వచ్చాము, అక్కడి నుంచి కాలినడక ద్వారా. కానీ ఇక్కడ వెహికల్స్ రావడానికి కూడా ఇట్లా ముందుగా ద్వారం ఉంటుంది. మనకు అక్కడ బోర్డు పెట్టి ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ గండికోటలో ఏమున్నాయో చూసి వద్దాం రండి.